హలో అండి. వెల్కమ్ టు మై కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. సో, ఈరోజు వీడియో అయితే చాలా బాగుంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సో, ఈరోజు వీడియో ఏంటంటే సిల్వర్ జ్యువెలరీ క్లీనింగ్ అండి. సో, నార్మల్‌గా మంది సిల్వర్ జ్యువెలరీ ఎలా క్లీన్ చేయాలో తెలియక వాళ్ళు గోల్డ్ షాప్‌లో ఇచ్చి క్లీన్ చేయించుకుంటా ఉంటారు. అలా ఏమవుతుందంటే వాళ్ళు అలా క్లీనింగ్ ప్రాసెస్‌లో మన గోల్డ్ లేకపోతే సిల్వర్ జ్యువెలరీ అనేది కొంచెం అరగడం స్టార్ట్ అవుతుంది. అంటే వాళ్ళు కెమికల్స్ వాడడం వల్ల. సో, నేనిక్కడ హోమ్ రెమెడీ చెప్తాను దానికి. సో, ఈ హోమ్ రెమెడీ యూజ్ చేశారంటే మనం ఈజీగా ఇంట్లోనే సిల్వర్ జ్యువెలరీని క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను నావి పట్టీలు క్లీన్ చేసుకుంటున్నాను. ఇవి చూసారా? చానా రోజులైంది వాడి బ్లాక్‌గా ఉన్నాయి. సో, అందుకని వీటిని యూజ్ చేయడం ఆపేసాను. సో, అందుకని వాటిని క్లీన్ చేయాలి. వాటిని ఎలా క్లీన్ చేయాలి అంటే ఫస్ట్ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని, స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి గొలుసులు అంటే పట్టీలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. అంటే 1 కప్ ఆఫ్ వాటర్ పోసుకుంటే చాలు. ఆ కప్ ఆఫ్ వాటర్ బాగా హీట్ అవ్వాలి. అలా హీట్ అయిన వెంటనే అందులో 1 కప్ నార్మల్ వాషింగ్ సోడా ఉంటుంది గదా! బట్టలకి వేస్తాం గదా! అది వేసుకోవాలి. నెక్స్ట్ దాంట్లోనే 1 టీ స్పూన్ నార్మల్ బేకింగ్ సోడా వేసుకోవాలి. బేకింగ్ సోడా నెక్స్ట్ నార్మల్ బట్టల సోడా 2 వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ బాగా బాయిల్ అవ్వాలి వాటర్. అలా బాయిల్ అయిన తర్వాత ఇంకా చూడండి నేను వాటర్ ఏ కలర్‌లో ఉన్నాయి చూడండి. వైట్ కలర్‌లో ఉన్నాయి. నేను బేకింగ్ సోడా నెక్స్ట్ సర్ఫ్ వేసినప్పుడు. ఇప్పుడు మనం ఆహ్, గొలుసులు వేసిన తర్వాత ఏ కలర్‌లోకి చేంజ్ అవుతాయి చూడండి. ఆల్రెడీ అంటే మనం బాయిల్ చేసేటప్పుడే మనకి ఆల్మోస్ట్ 45% డస్ట్ అనేది ఈ వేడి నీళ్ళల్లోనే బయటొచ్చేస్తుంది. రిమైనింగ్ ఆ తర్వాత ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో, ఇక్కడ చూసారా వాటర్ బాగా బాయిల్ అవుతున్నాయి. నేనిక్కడ ఏం చేస్తున్నానంటే పట్టీలేసేస్తున్నాను అందులోకి. సో, ఇలా రావాలి బురుగు. అలా వచ్చినప్పుడు మాత్రమే మనము ఈ సర్ఫ్ వాటర్‌లో వేసుకోవాలి గొలుసులు. ఇలా వేసుకొని ఒక 5 మినిట్స్ లేకపోతే 3 మినిట్స్ వాటర్‌ని కొంచెం సేపు బాయిల్ చేసుకోవాలి. అలా బాయిల్ చేసుకున్న తర్వాత వాటర్‌ని వెంటనే అంటే వాటర్ చల్లారనివ్వకూడదు. వెంటనే అందులో నుంచి తీసేయాలి. గొలుసులు బయటకి తీసేయాలి. సో, ఇక్కడైతే నేను కలపెట్టుకుంటూ చేసుకుంటున్నాను. న్యూ ఇయర్ ఒస్తుంది. నెక్స్ట్ ఫెస్టివల్స్ ఒస్తున్నాయి కంటిన్యూగా జనవరిలో. అందరికీ నీట్‌గా ఉండాలి. తళతళలాడే జ్యువెలరీ వేసుకోవాలి అని ఉంటుంది. అలా వేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ స్టెప్‌ని ఫాలో అవ్వండి. సో, ఇక్కడ చూసారా వాటర్ ఏ కలర్‌లో ఉన్నాయి. ఫస్ట్ అయితే వాటర్ వైట్‌లో ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసినట్లయితే వాటర్ కలర్ చేంజ్ అవుతూ ఉన్నాయి. చూడండి వాటర్ కలర్ చేంజ్ అవుతున్నాయి. అంటే డస్ట్ అంతా బయటొచ్చేస్తాంది అని మీనింగ్. సో, ఇలా బాయిల్ అవ్వాలి. అలా బాయిల్ అయిన తర్వాత అండ్ మీలో ఎంతమందికి ఇలా గోల్డ్ జ్యువెలరీ ఇంట్లోనే క్లీన్ చేసుకోవడం ఇష్టం? కొంతమంది ప్రిఫర్ చేయరు క్లీనింగ్‌ని కూడా జ్యువెలరీకి. సో, ఎందుకో తెలీదు. వాళ్ళు ప్రిఫర్ చేయరు. లుక్ పోతుందనో ఏమో నాకు తెలీదు. ప్రిఫర్ చేయరు. సో, ఎంతమందికి ఇష్టం లేదు? ఎంతమందికి ఇష్టం గోల్డ్ జ్యువెలరీ, సిల్వర్ జ్యువెలరీ క్లీన్ చేసుకోవడం? అది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ వన్ మోర్ వన్ మోర్ సజెషన్ ఏంటంటే, ఇప్పుడు మనం మామూలుగా సిల్వర్ జ్యువెలరీ కొంటాం కదా! సిల్వర్ జ్యువెలరీ అనేది మనం డైలీ యూజ్ చేస్తూ ఉంటాము. అలా యూజ్ చేసే జ్యువెలరీ మనం క్లీన్ చేసుకోలేమనమాట సిల్వర్ జ్యువెలరీ. సో, ఎప్పుడు కానీ మనం మామూలుగా దీపపు స్తంభాలు కొనుక్కుంటాం గదా! అంటే స్తంభాలు కావచ్చు, నెక్స్ట్ దీపం కావచ్చు అవి. అది మోస్ట్‌లీ డిజైన్ ఉండేటివి ప్రిఫర్ చేయొద్దు. డిజైన్ ఉండేటివి ప్రిఫర్ చేస్తే క్లీనింగ్ కష్టమవుతుంది. సో, డిజైన్ ఉండేటివి మాత్రం అసలు మోస్ట్‌లీ ప్రిఫర్ చేయొద్దండి. అకేషనల్‌గా వాడేటివి మాత్రమే డిజైనర్ వేర్‌కి తీసుకోండి. డైలీ వేర్‌లో ఉండేటివి డిజైనర్ వేర్‌లో తీసుకోవద్దండి. నార్మల్ జనరల్ వేర్‌లో తీసుకోండి. ఇక్కడైతే చూసారా ఆల్రెడీ చేసేసాము. వాటర్ కలర్ చూడండి ఎలా ఉన్నాయో. ఇప్పటికే మీకు తెలుస్తూ ఉంటుంది షైనింగ్. అంటే ఆల్రెడీ అవి వైట్ కలర్‌లోకొచ్చేసాయి. ప్రీవియస్‌గా బ్లాక్‌లో ఉన్నాయి. నేనిప్పుడు చూపిస్తాను ఒకటి ఏ కలర్‌లో ఉందో చూడండి. చూడండి ఇది వైట్ కలర్‌లోకొచ్చేసింది అప్పుడే. చూసారా ఎంత తళతళ మెరుస్తుందో. సో, ఇప్పుడేం జేయాలంటే ఇలా ఉన్నదాన్ని ఒక నార్మల్‌గా మనకి పాత బ్రష్ ఒకటి తీసుకోవాలి. ఒక బ్రష్ తీసుకొని ఊరికే అలా రుద్దడం అంటే ఫాస్ట్‌గా రుద్దాలి. కానీ ఎక్కువగా ఒత్తి పెట్టి రుద్దకూడదు. అలా ఒత్తి పెట్టి రుద్దితే ఏమవుతుందంటే మనకి అరగడం అనేది అంటే డిజైన్ అనేది చేంజ్ అయిపోతుంది. డిజైన్ అనేది అరిగిపోతుంది. సో, గట్టిగా రుద్దకూడదు. ఊరికే అలా రుద్దుకోవాలి. అలా రుద్దుకున్న తర్వాత ఒక మంచి నీళ్ళల్లో వేసేసి 2 నిమిషాలు అలా అలా రుద్దేసి అంటే నార్మల్‌గా క్లీన్ చేసేసి తీసుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయో వైట్‌గా మెరుస్తున్నాయి. సో, ఈ రెమెడీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఆన్ అవర్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.